గొప్పదైనటువంటి భగవద్భక్తి భావనలతో ముడిపడి ఉన్నటువంటి గ్రంథాలు మనం చదవలేకపోతున్నాం కనుక మనలో మన సంస్కృతి పట్ల వైమనస్యం ఏర్పడుతోంది. త్రిపుల్ తలాక్ను వద్దన్నటువంటి దురదృష్టం, అదృష్టం కలిగినటువంటి ఈ దేశంలో దురదృష్టం ఏది తెలుసా అండి మీకు? హైందవం ప్రపంచానికంతా వివాహ వ్యవస్థ ఇంత గొప్పది అని చెప్పి చూపించినటువంటి హిందూ ధర్మ ప్రకారం వివాహం చేసుకున్నటువంటి వాళ్ళే ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. ఎంత కష్టం అండి! వివాహ సంస్కృతి ఇంత గొప్పది అని చెప్పి ప్రపంచానికి చూపించి దీని భార్యాభర్తల మధ్య ఉండవలసింది కేవలం కామముతోనో అర్థముతోనో బంధం ముడిపడకూడదు అని చెప్పి 7 అడుగులు బంధాన్ని అనిర్వచనీయంగా నిర్వచించినటువంటి మన భారతీయ సంస్కృతిలో ఇలాంటి విషాద ఛాయలు రాకూడదు అని అంటే గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. కాబట్టి మన జీవనంలో మానవుడికి ఏమేమి భౌతికంగా కావాలి, ఆది భౌతికంగా ఎటువంటి విలువలను మనం ఈ జీవనం ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి అని మనకి నేర్పించినటువంటి గొప్ప అద్భుత గ్రంథం భగవద్గీత.